హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు నేను మీ ముందుకి TCL నుంచి TCL P71K మోడల్ యొక్క ఇన్డెప్త్ రివ్యూ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఎందుకు ఇన్డెప్త్ రివ్యూ అంటున్నా అంటే ఆల్మోస్ట్ నా దగ్గరికి ఇది వచ్చి 2 months పైన అయితే అయిపోయింది. ఈ 2 monthsగా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో కొన్ని మూవీస్ చూశాను, ఓటీటీలో మూవీస్ చూశాను, సాంగ్స్ చూశాను, ఆడియోస్ విన్నాను. ఇవన్నీ విన్న తర్వాత నాకు ఏమనిపించిందో ఇవాళ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఏదైతే TCL P71K ఉందో ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. అండ్ దీనికి రిలేటెడ్గా మనకి TCL P7K మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. అది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. దీనికి ఒక చిన్న తేడానే ఉంటుంది, అంతే. రిమైనింగ్ మొత్తం సేమ్ ఉంటుంది. మీకు అది చూసినా ఇది చూడక్కర్లేదు రివ్యూ, ఈ రివ్యూ చూసినా మీరు ఆ రివ్యూ చూడాల్సిన అవసరం లేదనమాట. అంతా మీకు వేరియేషన్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. ఆ వేరియేషన్ ఏంటో కూడా నేను మీకు ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి TCL P71K ప్రీమియం QLED అనమాట. 2025 సంబంధించిన మోడల్స్ రెండు కూడా. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఏదైతే 43 inches ఉంది, ఇది మీకు 30 watt స్పీకర్తో వస్తుంది. అండ్ మిగతా ఏదైతే 55 inches కానీ 65 inches కానీ 75 inches కానీ మీకు 35 watts స్పీకర్తో అయితే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదే మీరు TCL P7Kకి వెళ్ళారంటే మీకు ఏదైతే 43 inches ఉందో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు 30 watts స్పీకర్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ ఎప్పుడైతే మీరు 55 inches 65 inches 75 inchesకి వెళ్తారో అక్కడ మీకు 35 watts ఓంక్యూ స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మీకు చిన్న చేంజ్. రిమైనింగ్ అంతా కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ మీరు పెద్ద టీవీస్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు TCL P7K మీకు ఫ్లిప్కార్ట్లో ఏ మోడల్ ఉందో ఆ మోడల్కి అయితే వెళ్ళండి. అంటే కొంచెం మీకు బెటర్ ఆడియో అయితే ఉంటుంది. లేదు నాకు 43 inches కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు 43 inches లో తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పెద్ద తేడా అయితే ఉండదు. అండ్ ఇకపోతే మనం దీని యొక్క బిల్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రేమ్ అంతా కూడా మీకు మెటల్ బాడీ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రీమియం ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. అండ్ ఏదైతే మీకు బ్యాక్ సైడ్ ఉంటుందో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి బోర్డు దగ్గర మాత్రం మీకు ప్లాస్టిక్ అయితే బాడీ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు మొత్తం కూడా బెజల్లెస్ డిజైన్ అనమాట. చాలా ప్రీమియం గా అయితే ఉంటుంది. అండ్ బాటమ్ లో కూడా కొంచెం బెజల్ ఎక్కువ ఉంటుంది కానీ మరీ ఎక్కువ బెజల్ అయితే ఉండదు. అండ్ మొత్తం కూడా మనకి చాలా ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే ఫ్రేము అలాగే మీకు డిస్ప్లేకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది కామన్ గానే. సో అది మీకు పెద్ద ఫరక్ ఏం పడకపోవచ్చు. కాకపోతే మీకు ఏదైతే రైట్ సైడ్ లో ప్రీమియం QLED అనేది బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు బాటమ్ లో TCL అనేది మనకి ఇక్కడైతే బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో రెండు టీవీలు కూడా మీకు సేమ్ ఇదే విధంగా ఉంటాయి. రెండు కూడా 2025కి సంబంధించినటువంటి మోడల్సే. ఇక మనకి బాక్స్ లో ఏమొస్తాయో కనుక చూసుకున్నట్లయితే బాక్స్ లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఇచ్చారు ఒకటి లేదని ఏం లేదు, అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఆడియో వీడియో కేబుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. స్టాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే రిమోట్ కి సంబంధించి బ్యాటరీస్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి వారంటీ కార్డు కనిపిస్తూ ఉంటుంది, మాన్యువల్ కనిపిస్తూ ఉంటుంది, పవర్ కార్డు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే వీటి యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 3 HDMI పోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేటప్పుడు మనకి HDMI పోర్ట్ లో ARC ERC కి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. USB పోర్ట్స్ వచ్చేటప్పటికి మనకి 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. రెండు కూడా వేరువేరుగా ఇచ్చారనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకటి మనకి 3.0 అయితే సపోర్ట్ చేస్తుంది, ఒకటి మనకి 2.0 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే మనము రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఈ రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. కొంచెం పొడవుగా అయితే ఉంటుంది రిమోట్. ఇంకొంచెం దీన్ని పొట్టిగా చేస్తే బాగుండేది. మనకి చాలా రోజుల నుంచి ఇదే రిమోట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ రిమోట్ లో మనకి కొన్ని డెడికేటెడ్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ, సోనీ లివ్ కానీ, TCL కానీ, వెబ్ కానీ, ఇలా మనకి కొన్ని బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనకి వాయిస్ సెర్చ్ బటన్ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ వాయిస్ సెర్చ్ యూజ్ చేయాలంటే మీరు దీని నుంచి అయితే యూజ్ అయితే చేయొచ్చు. అలాగే మీకు పవర్ బటన్ కానీ, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే ఛానల్స్ బటన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు IR విత్ బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్ తో అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా, ఇది మనకి VA ప్యానల్ తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ప్రీమియం అల్ట్రా HD 4K QLED టీవీ అనమాట. ఇది మనకి కొన్ని AI ఫీచర్స్ కూడా ఇచ్చారు. లైక్ AI పిక్చర్ కానీ, AI సౌండ్ కానివ్వండి, AI కాంట్రాస్ట్ కానివ్వండి. సో ఇట్లా మనకి కొన్ని AI ఫీచర్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి దీంట్లో. బట్ ఇది మనకి ఫిజికల్ గా కనిపించకపోయినప్పటికీ ఇన్బుల్ట్ లో మాత్రం మనకి ఇవైతే కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే AIPQ వీళ్ళ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి 60 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకి రావడం జరుగుతుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనుక కనెక్ట్ చేశారు అంటే మీకు గేమ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. సో ఈ గేమ్ మోడ్ లో మీకు 120 Hz 1080p లో అయితే వస్తుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి HDR సపోర్ట్ ఉంది, HDR10 సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, HLG సపోర్ట్ ఉంది, MEMC సపోర్ట్ ఉంది, VRR సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో VRR సపోర్ట్ కానీ, MEMC సపోర్ట్ కానీ, మీకు 1080p లో 60 Hz కానీ ఎవరైతే గేమింగ్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది.
ఉంటుంది. లేదు మీరు ఏదైనా గేమింగ్స్ చూస్తున్నా లైక్ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇలాంటివి ఏమైనా చూస్తున్నారంటే అప్పుడు కూడా మీకు MEMC అనేది చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక మేజర్గా మనం దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు కూడా మనకి 350 నిట్స్ బ్రైట్నెస్తోనే వస్తాయి. TCL P71K కానివ్వండి P7K కానీ రెండు కూడా మనకి 350 నిట్స్ బ్రైట్నెస్నే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 93% DCI P3 కలర్ గ్యామెట్కి అయితే ఇవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. AI కలర్ కానీ AI క్వాలిటీ కానీ AI HDR కానీ ఇలాంటి కొన్ని సపోర్ట్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే మనకి కొంచెం లో క్వాలిటీ ఉన్నప్పుడు కొంచెం ఎన్హాన్స్ చేసి చూపించడం, అంటే సౌండ్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ HDR మోడ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మనకి AIని యూజ్ చేసుకుని కొంచెం ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తూ ఉంటాయి. మనకి ప్రీవియస్ జనరేషన్తో మనం కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అయితే మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఇది మనకి గూగుల్ టీవీ OS అయితే వస్తుంది అనమాట. మీరు ఎలాంటి యాప్స్ కావాలన్నా దీంట్లో నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వీళ్ళు కొన్ని టీవీ ఛానల్స్ కూడా మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. TCL ఛానల్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. సో త్రూ ఆ యాప్ ద్వారా మీరు కొన్ని ఛానల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు దాంట్లో లోకల్ ఛానల్స్ ఉన్నాయి అండ్ కొంచెం హిందీకి సంబంధించిన ఛానల్స్, ఇంగ్లీష్కి సంబంధించిన ఛానల్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు దానికి ఎలాంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో మనకి 2GB RAM ప్రొవైడ్ చేశారు, 16GB ఆఫ్ రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు, 64GB క్వాడ్ కోర్ ప్రాసెసర్తో దీన్ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక దీని యొక్క వారంటీ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి మనకి 2 years ఆఫ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ మీరు కనుక బడ్జెట్ పెంచగలను అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్స్టర్నల్ వారంటీ ఇంకొక 2 years తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు అది కొంచెం సేఫ్ సైడ్ అయితే ఉంటుంది. సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 43 ఇంచెస్ టీవీ అనమాట. సో 43 ఇంచెస్ లో మనకి 30 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు 55 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ తీసుకుంటే మీకు 35 వాట్స్ స్పీకర్స్ అయితే మనకి దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు DTS వర్చువల్ సపోర్ట్ కూడా దీంట్లో మనకి ఉంటుందన్నమాట. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఆడియో పరంగా. మీరు 60-70 పెట్టినప్పుడు కూడా మీకు చాలా బాగా అయితే ఉంది. ప్రీవియస్గా మనం TCL టీవీస్ చూసినప్పుడు మనకి 60 వరకు పెట్టుకున్నప్పుడు మాత్రమే బాగుండేది. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 70-80 పెడుతున్నప్పుడు కూడా మనకి చాలా మంచిగానే అనిపిస్తుంది. మీరు కనుక ఒక చిన్న హాల్లో దీన్ని చూస్తున్నారు లేదా చిన్న బెడ్రూమ్లో దీన్ని చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. మీకు ఎలాంటి సౌండ్ బార్ అయితే అవసరం లేదు. మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు సౌండ్ బార్కి వెళ్ళండి. మీరు సౌండ్ బార్ 2.1 యూజ్ చేసినా సరే మీకు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, అలాగే DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక నేను మీకు కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను, ఒకసారి వినండి. ఆ తర్వాత నాకేమనిపించిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా ఆడియో వీడియో శాంపిల్స్. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను కనుక చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ లెవెల్స్ కానీ వైట్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సమ్ టైమ్స్ మాత్రమే మనకి కొంచెం ఓవర్ బూస్ట్ అయినట్టు కనిపిస్తున్నాయి, కానీ రిమైనింగ్ అంతా మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడ మీరు పేరు పెట్టడానికి లేదు. ఆ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో మాత్రం ఖచ్చితంగా ఇది న్యాయం చేస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఏదైతే రిమోట్ ఉందో రిమోట్లో మనకి మనం ప్రెస్ చేసినప్పుడు లిటిల్ బిట్ డిలే అయితే అనిపిస్తుంటుంది. అదొక్కటే నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. రిమైనింగ్ అంతా నాకు చాలా బాగుంది. ఆడియో కూడా చాలా బాగుంది. అసలు ఎక్కడ దానికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా మీరు P7K కనుక తీసుకున్నట్లయితే అక్కడ మీకు ఓంకే స్పీకర్స్ వస్తాయి కాబట్టి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ పెద్ద టీవీస్ కనుక పర్చేస్ చేస్తే 55, 65, 75 ఇంచెస్ కానీ పర్చేస్ చేస్తే మీకు అక్కడ ఇంకా అది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. కలర్స్ విషయానికి వస్తే కలర్స్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే తీసుకుంటుంది. మీకు ఎక్కడ కూడా మరీ ఓవర్ బూస్ట్ కానీ ఓవర్ సాచురేటెడ్ కానీ అలా ఏమనిపించలేదు. కొంచెం న్యాచురల్ సైడ్గా, కాకపోతే న్యాచురల్ సైడ్ అంటే మీకు కొంచెం బూస్ట్ అయితే చేస్తుంది. బట్ అవి మనకి చూడడానికి చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి అనమాట. మనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతున్న ఫీల్ అయితే ఉండదు. మీరు ఒక మంచి ప్రీమియం సెగ్మెంట్ టీవీ తీసుకున్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక దీంట్లో మనకి పిక్చర్ మోడ్స్ కానీ సౌండ్ మోడ్స్ కానీ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అన్ని కూడా బాగానే ఉన్నాయి. మీరు సినిమాటిక్ మోడ్లో పెట్టుకున్నా లేదా వివిడ్లో పిక్చర్ మోడ్లో పెట్టుకున్నా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అండ్ దీంట్లో మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంది, అలాగే గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. నేను గూగుల్ క్రోమ్ కాస్ట్ అయితే చేసి చూసాను, నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పుడు మనకి 178 degrees వ్యూవింగ్ యాంగిల్ అయితే వస్తుంది. మీరు సైడ్ నుంచి చూసినప్పుడు మీకు కొంచెం లిటిల్ బిట్ వైట్ అయితే అనిపిస్తుంది, కానీ లిటిల్ బిట్
షేడ్ కనిపిస్తుంటుంది కానీ మరీ అంత ఓవర్గా అయితే ఏం లేదు. ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి చాలా వరకు బెటర్ అయిందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే నేను ఎప్పుడైతే టీవీ తీసుకున్నప్పుడు నాకు ఫస్ట్ నేను ఒక 1 వీక్ యూజ్ చేసినప్పుడు మాత్రం నాకు అసలు మంచిగానే అనిపించలేదు. ఆ తర్వాత ఆఫ్టర్ 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత నాకు అప్డేట్ అయితే వచ్చిన తర్వాత కొంచెం చాలా బెటర్ అయితే అయిపోయింది టీవీ అనమాట. ఫస్ట్ ఎప్పుడైతే నేను పర్చేస్ చేశానో దానికంటే ఆఫ్టర్ అప్డేట్ తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత చూస్తే అసలు చాలా వరకు ఆప్టిమైజేషన్ అయితే అయిపోయింది. సో చాలా వరకు నాకు మంచి పిక్చర్ క్వాలిటీ కానీ ఆడియో ఎక్స్పీరియన్స్ కానీ దొరికింది ఆఫ్టర్ అప్డేట్. ఒకవేళ మీరు కనుక ఈ టీవీని పర్చేస్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు TCL P7K కావాలి అనుకుంటే మీకు ఇక్కడ షాప్ బటన్ అయితే కనిపిస్తుంది, అక్కడ అఫిలియేట్ అయితే కనిపిస్తుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మొత్తం లిస్ట్ అయితే వస్తుంది. 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్, ఇంకా కొన్ని మంచి టీవీస్ కూడా నేను మీకు అక్కడైతే ట్యాగ్ చేశాను. మీరు అక్కడి నుంచి కావాలంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గాయ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అక్కడ జాయిన్ అయితే మీకు రాబోయే బిగ్ బిలియన్ డేస్లో సేల్స్లో మీకు మంచి డీల్స్ అయితే రాబోతాయి. ఇదే అతి పెద్ద సేల్ అనమాట. సో దీంట్లో మీరు ఏం పర్చేస్ చేయాలనుకున్నా సరే మంచి డీల్స్ అయితే మీకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో నేను అన్ని కూడా అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఏది మిస్ అవ్వకుండా. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు ఏదన్నా సజెషన్ కావాలి నా నుంచి, అది టీవీ కానీ, సౌండ్ బార్ కానీ, లైక్ మొబైల్ కానీ, అది ఏదైనా సరే, హోమ్ అప్లయన్సెస్ కానీ ఏదైనా మీకు సజెషన్ కావాలంటే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. కానీ కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ వాట్సాప్ త్రూ ద్వారానే మాకు కాంటాక్ట్ అయితే అవ్వండి. నాకు ఒక మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.